అందరికీ నమస్కారం. ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఉదయం నుంచి అనేక కోణాల్లో శాంతి చర్చల ఆవశ్యకతని, శాంతి చర్చలకు సంబంధించినటువంటి ప్రక్రియకు సంబంధించినటువంటి అంశాలని వివిధ వక్తలు ఇప్పటికే చెప్పి ఉన్నారు. ఈ చర్చల ఆవశ్యకత ఏమిటి, ఎందుకు చర్చలు జరగాలి, అసలు చర్చల వల్ల ఏం జరుగుతుంది అనడానికి ముందు గత 2-3 నెలలుగా ఈ దేశంలో అమలవుతున్నటువంటి హింసాకాండ, ఆ హింసాకాండలో అసువులు బాసినటువంటి అనేక మంది అమరులు, అదేవిధంగా ఆదివాసీలు, అశేష ప్రజానీక విముక్తి కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఈ యుద్ధ బీభత్సంలో మరణించి ఉన్నారు. వారికి నివాళి. రెండవ వైపు గత కొద్ది నెలలుగా చర్చలు జరగాలి అనేటువంటి వాదన కొన్ని వర్గాల నుంచి, కొన్ని శక్తుల నుంచి వినబడతా ఉన్నది. రాజకీయ పార్టీలు కూడా ఇవాళ చర్చలు జరపాలనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాయి. కిందనే ఇంకో సభలో ఇంకొక ఇటువంటి చర్చలకు సంబంధించినటువంటి ఇంకో సభ కూడా జరుగుతూ ఉన్నది. అందులో అధికార పార్టీ లేదా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా చర్చల అవసరాన్ని గురించి, చర్చల ఆవశ్యకతను గురించి చెప్తున్నారు. ఒక 2 నెలల క్రితము ఈ చర్చలకు సంబంధించిన మొట్టమొదటిసారిగా ఈ ప్రస్తావన ఒక మిత్రుడు తీసుకొచ్చినప్పుడు నిజంగానే చర్చలు జరిగేటువంటి పరిస్థితులు కానీ, చర్చల వల్ల ప్రయోజనం కానీ ఉంటుందా అనేటువంటి చర్చ మా మధ్య జరిగింది. చర్చలు అని ఎవరు అంటున్నారు, ఎవరితో చర్చించాలి, దానికి మధ్యవర్తిత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు, వహించేటువంటి వాళ్ళు ఎవరు, ఈ చర్చల ఎజెండా ఏమిటి, ఇవన్నీ అంశాలని కనుక మనం పరిశీలించినప్పుడు ఏదో ఆత్మరక్షణకో లేదా ఇంకొక రకంగానో చర్చలను ప్రస్తావించడం జరుగుతుంది. కానీ ఈ చర్చల వల్ల ఏ ప్రయోజనం ఉంటుంది అనేటువంటి ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకు వస్తాయనంటే గతంలో మనకు ఆ అనుభవం ఉంది, చర్చలు జరిపిన అనుభవం ఉంది, చర్చల్లో చాలా అంశాలని తీసుకొచ్చినటువంటి అనుభవం ఉంది, చాలా నష్టాలను చవిసూచినటువంటి అనుభవం కూడా ఉన్నది. రెండోది, చర్చలు అనేటిది ఒక యుద్ధాన్ని ఆపడానికో అయితే ఉపయోగం లేదు. యుద్ధాన్ని ఆపడం కోసం చర్చలు జరిపితే కష్టం అవుతుంది. ఆ యుద్ధాన్ని ఫలవంతం చేయడం కోసం చర్చలు జరగాలి. ఎప్పుడైనా సరే చర్చలు అనేటివి అల్టిమేట్గా ఎండ్ రిజల్ట్ అనేటువంటిది ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉండేటువంటి విధంగా జరిగితే చర్చలు ఫలవంతం అవుతాయి. కానీ ఇవాళ ఒక పిడుగు పడుతుంది కాబట్టి గొడుగు పట్టాలి అనేటువంటి ఆలోచనతోటి చర్చలు జరిగితే దానివల్ల ప్రయోజనం ఉండదు. అటువంటి పరిస్థితులు కూడా దేశంలో ఇవాళ లేవు. పెద్దలు చెప్పారు, మనకు 2004లో జరిగినటువంటి చర్చల్ని ఇవాళ సరిగ్గా 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ 2025లో చర్చల ప్రస్తావనని తీసుకొని వస్తున్నప్పుడు 2004లో ఉన్న పరిస్థితులే ఇవాళ ఉన్నాయా? ఎప్పుడైనా సరే చర్చలు అనేటివి ఎప్పుడు వస్తాయంటే ఇద్దరు సమఉజ్జీలు పోరాడుతున్నప్పుడు, ఇద్దరు సమాన బలగాలతో మోహరించినప్పుడు, ఒకరి మీద ఇంకొకరిది పైచేయిగా పోరాటం సాగుతున్నప్పుడు మధ్యవర్తులు చర్చలకి ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అది రాజ్యమైనా, ఇంకొకటైనా, దేశమైనా, దేశాలైనా బలవంతులు బలహీనుల మధ్యలో యుద్ధం జరుగుతున్నప్పుడు ఎవరు చర్చలకి అంగీకరించేటువంటి ఆస్కారం ఉండదు. 2004లో పరిస్థితులు చాలా భిన్నంగా ఉండేటువంటి, 2004లో కాదు, 2095-97 కాలం నుంచి ఈ చర్చల ప్రస్తావన అనేటువంటిది చాలామంది తీసుకొచ్చినారు. నేను ఒక 5 సంవత్సరాలు
ఈ రాష్ట్రంలో శాంతి రావాలని, ఈ రాష్ట్రంలో రెండు వర్గాల మధ్యలో లేదా రాజ్యానికి ప్రజలకు మధ్యలో జరిగేటువంటి చర్చల్లో ప్రజల భాగస్వామ్యం ఉండాలని ఒక 5 సంవత్సరాలు పనిచేసినటువంటి వాడిని, పీస్ ఇనిషియేటివ్ కమిటీకి కన్వీనర్గా ఉన్నటువంటి వాడిని, అదేవిధంగా చర్చల సందర్భంగా కూడా కాల్పుల విరమణ కమిటీ కన్వీనర్గా ఉన్నటువంటి వాడిని. దురదృష్టం ఏమిటంటే సమాజంలో అయినా, సిద్ధాంతాల్లో అయినా, మేధో చర్చల్లో అయినా కొందరి ప్రస్తావనే ఉంటుంది. చాలామంది ప్రముఖ జర్నలిస్టులు ఇప్పటికి కూడా వ్యాసాలు రాస్తూ సిసిసి వల్ల చర్చలు జరిగినాయని రాస్తున్నారు. పౌర స్పందన వేదిక సిసిసి అనేది శిష్ట మేధావులకు సంబంధించిన ఒక 7 మందో 9 మందో కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభావశీలమైనటువంటి వేదిక. అఫ్లుయెంట్ పీపుల్ ఇంటలెక్చువల్స్, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ప్రొఫెసర్లు, వీళ్ళు అప్పటి ప్రభుత్వాలకు వీళ్ళంటే గురి ఉంటుంది కాబట్టి ఆ ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి ఈ చర్చల ప్రతిపాదనని తీసుకొచ్చినటువంటి సంస్థ. ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 97 నుంచి బహుశా 2002 దాకా ఆ ప్రయత్నం చేసుకుంటూ వచ్చినటువంటి సంస్థ. అందులో శంకరన్ గారు ఉన్నారు, హరగోపాల్ గారు ఉన్నారు, కోదండరామ్ గారు ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు. నిజానికి 2000 నుంచి ఈ చర్చలు ప్రజల పక్షంగా జరగాలి, ప్రజల సమస్యలని ఆ చర్చల్లో ఎజెండాగా చేర్చాలి, ప్రజల భాగస్వామ్యం లేకుండా చర్చలు జరగడం వలన ప్రయోజనం లేదు అనేటువంటి ఉద్దేశంతో పీస్ ఇనిషియేటివ్ కమిటీని మొదలుపెట్టడం జరిగింది. ఈ పీస్ ఇనిషియేటివ్ కమిటీలో కూడా అఫ్కోర్స్ మేధావులనే గుర్తింపు లేనటువంటి వాళ్ళు, బొజ్జా తారకం అయ్యుండొచ్చు, వి హనుమంతరావు గారు అయ్యుండొచ్చు, ఎంటీ ఖాన్ గారు అయ్యుండొచ్చు, ఇట్లాంటి అనేక మంది ఇందులో భాగస్వామి, సుధాకర్ అయ్యుండొచ్చు, నేను అయ్యుండొచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ రకరకాల ప్రజా శ్రేణుల నుంచి, అంటే నాయకత్వాల నుంచి కాకుండా ప్రజల నుంచి వచ్చినటువంటి కూటమిగా ఉండి ప్రజల అవసరాలు, ప్రజల భాగస్వామ్యాన్ని, ప్రజలకున్నటువంటి సమస్యల్ని చర్చిస్తే తప్ప ప్రయోజనం లేదు అనేటువంటి ఉద్దేశంతో దీన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి సందర్భం. కాత్యాయని గారు, జహీర్ అలీ ఖాన్ గారు, ఇట్లా చాలామందిని కనుక తీసుకున్నట్టయితే 3-4, ఏబికే ప్రసాద్ గారు, 3-4 జర్నలిస్టులు, ప్రముఖ జర్నలిస్టులు ఆ కాలంలో, అదేవిధంగా న్యాయవాదులు, తారకం లాంటి ప్రముఖ న్యాయవాదులు ఆ కాలంలో ఒక 5 సంవత్సరాల పాటు ఈ చర్చల ప్రక్రియకు సంబంధించి ఇదే హాల్లో లేదా మిగతా చోట్ల అన్ని రాజకీయ పార్టీలను సెన్సిటైజ్ చేసేటువంటి పనిని 5 సంవత్సరాల పాటు చేసిన. ఇందులో చాలామందికి కిరీటాలు లేవు, ఇందులో చాలామందికి పేరు ప్రతిష్టలు లేవు, ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఇవేమీ అవసరం లేదనే ఉద్దేశంతో కేవలం ఇక్కడే కాకుండా 7-8 జిల్లాలలో కూడా ఇటువంటి సదస్సులు పెట్టి ప్రజల భాగస్వామ్యంతో చర్చలు జరగాలి, ప్రజల ఎజెండానే చర్చల ఎజెండా కావాలి, ప్రజలే చర్చలకి ఒక రక్షణ కవచంగా ఉండాలి లేదా బలగంగా ఉండాలి అనేటువంటి ప్రయత్నాన్ని పీస్ ఇనిషియేటివ్ కమిటీ చేసింది. అట్లా చేయడమే కాకుండా 2002 కల్లా దాన్ని ఒక ఎజెండా రూపంలోకి తీసుకొచ్చింది. ఎన్నికల ప్రచారంలో అంతకుముందు కేశవరావు గారు కావచ్చు, ఎం సత్యనారాయణరావు గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, వామపక్షాలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, అందరినీ కలిసి అఖిలపక్ష సమావేశాలు పెట్టి అందరి ద్వారా ఒక ఉమ్మడి కార్యాచరణని ఈ చర్చలకి, ఉమ్మడి ప్రాతిపదికని ఈ చర్చలకు తీసుకొచ్చింది. అట్లా తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఈ పీస్ ఇనిషియేటివ్ కమిటీ నుంచి కూడా చర్చల్లో భాగస్వాములుగా, ప్రతినిధులుగా, అదేవిధంగా మిగతా అంశాలకు సంబంధించినటువంటి వాటిలో భాగస్వాములుగా మమ్మల్ని కూడా
చేయడం జరిగింది. ఎంటీ ఖాన్ గారిని, తారకం గారిని, నన్ను అనేక సబ్ కమిటీలలో, మిగతా వాటిలలో ప్రతినిధులలో వేయడం జరిగింది. దీంట్లో మేము చేసినటువంటి పని ఏమిటి అని అంటే, అప్పటికే సిసిసి చేస్తున్నటువంటి ప్రయత్నాలు, పౌర స్పందన వేదిక ఉన్నత స్థాయిలో చేస్తున్నటువంటి సంప్రదింపులు, వీటిని గమనించిన తర్వాత కేవలం లాబియింగ్ తోటి శాంతి రాదు. ప్రజల సమస్యలు పోయినప్పుడే శాంతికి ఆస్కారం ఏర్పడుతుంది. ప్రజల సమస్యలు చర్చలోకి రావాలనేటువంటి ఒక డిఫరెంట్ యాంగిల్ తోటి దీన్ని ఒక 5 సంవత్సరాల పాటు కొనసాగించడం జరిగింది. చివరగా ఆ చర్చల భాగస్వామ్యం కూడా చర్చల్లో ఉండడం జరిగింది. నేను ఎందుకని నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇది జరిగి 20 సంవత్సరాలు అయింది, కానీ ఏ మేధావి ఆ ప్రస్తావన తేడు, ఏ జర్నలిస్టు దాని గురించి రాయడు. అసలు అది జరిగినట్టు కూడా ఎక్కడ ఆనవాళ్ళు కూడా లేనటువంటి సందర్భంలో మనం ఉన్నాం. ఇకపోతే ఇప్పుడున్నటువంటి వాతావరణంలో అప్పటికి 90 దశకం నుంచి 2000 మధ్యకాలం వరకు కూడా ప్రజలు పెద్ద ఎత్తున వివిధ రూపాల్లో వాళ్ళకు సంబంధించినటువంటి ఆకాంక్షలను వ్యక్తం చేసేటువంటి దశలో ఉన్నారు. రైతులు అయ్యుండొచ్చు, కరెంటు కోతలు అయ్యుండొచ్చు, రైతు కూలీలు అయ్యుండొచ్చు, ఆకలి చావులు అయ్యుండొచ్చు, ఆత్మహత్యలు అయ్యుండొచ్చు, అనేక రకాల సమస్యలతోటి రగిలిపోతున్నారు. ప్రజా సంఘాలు క్రియాశీలకంగా వివిధ రూపాల్లో ఆ ఆందోళనలో భాగస్వాములుగా ఉన్నారు. అవే కాకుండా గ్రామాన ఒక చైతన్యం, ఒక ప్రగతిశీల ఆకాంక్ష అనేటువంటిది ఇంకా ఆరిపోయినటువంటి కాలం అది. అటువంటి దశలో ప్రజల విముక్తి కోసం పనిచేస్తున్నామని చెప్పేటువంటి వారి పట్ల అపారమైనటువంటి గౌరవం, నమ్మకం ఉన్నటువంటి కాలం. కానీ 20 సంవత్సరాల్లో ఏమైంది గ్రామాల పరిస్థితి ఒకసారి ఆలోచించండి. గ్రామీణ ప్రాంతాల్లో భావజాలాలు అనేటువంటివి ఏ రకమైనటువంటి రూపుదాల్చినాయో ఒకసారి ఆలోచించండి. ఒకప్పుడు ఎర్రజెండాలు ఎగిరినటువంటి గ్రామాలలో ఇవాళ కాషాయ జెండాలు రెపరెపలాడుతూ ఉన్నాయి. పాఠశాలకు వచ్చేటువంటి పిల్లలు అయితే అయ్యప్ప డ్రెస్లోనో లేకపోతే ఆంజనేయ స్వామి డ్రెస్లోనో వచ్చేటువంటి వాతావరణం ఉన్నది. టీచర్ల పరిస్థితి కూడా అనేక రూపాలు, అనేక పేర్లతో ఉన్నప్పటికీ కూడా పూర్తిగా ఎమ్మెల్సీ ఎన్నిక నుంచి మొదలుపెట్టి, కార్పొరేట్ ఎన్నిక నుంచి మొదలుపెట్టి, ఎంపీ ఎన్నిక దాకా ఎన్ని డబ్బులు ఇస్తే ఎన్ని ఓట్లు పడాలనేటువంటి దూరంలో పూర్తిగా ఒక దళారీ రాజ్యంలాగా గ్రామీణ వ్యవస్థ తయారైపోయింది. నాయకత్వం వహించే వాళ్ళు లేరు, దారి చూపేటువంటి వాళ్ళు లేరు. గతంలో లాగా కనీసం పత్రికలైనా అటువంటి సోయి స్పృహ ఉండి పనిచేసేటువంటి వాతావరణం లేదు. అంటే సమాజంలో మౌలికంగా తీవ్రమైనటువంటి మార్పులు వస్తున్నాయి. దానికి తోడు ఎవరైతే నిలబడి అటువంటి ఆలోచనలు ప్రోధి చేసి, అటువంటి ఆలోచనలు పెంపు చేసి, అటువంటి ఆలోచనలు ప్రచారం చేయాలని అనుకున్నారో, అట్లీస్ట్ అటువంటి ఆలోచనల్ని వ్యక్తం చేసి చైతన్యవంతం చేయాలనుకున్నారో, అటువంటి వాళ్ళందరినీ జైళ్ళల్లో వేసి బంధించి నక్సలైట్లను, లేదా బయట ఉంటే అర్బన్ నక్సలైట్లను, లేదనుకుంటే ఇంకొకటనో వాళ్ళను కూడా సైలెన్స్ చేసేటువంటి పరిస్థితులు మనం గత 10-15 సంవత్సరాలుగా చూస్తున్నాం. ఈ మొత్తం 50 సంవత్సరాల ఈ ప్రజా సంభాషణలో, ఉద్యమాల్లో, చర్చల్లో అన్నిట్లో క్రియాశీలకంగా ఉండి ఉన్నటువంటి వరవరావు గారు ఇప్పుడు ఎక్కడున్నారు, ఏ పరిస్థితుల్లో ఉన్నారు? అదే చర్చల్లో ఒక గొంతులాగా నిలబడి అవసరమైతే
ఎదురొడ్డి పోరాడడానికి కూడా సిద్ధమైన గద్దరాన్ని ఎక్కడ నడిపాడు? లేదా ఆ వాతావరణం ఎక్కడుంది? 30 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద ఏ ముఖాలు ఉన్నాయో అవే ముఖాలు ఇక్కడ కూడా కనబడతా ఉన్నాయి నాకైతే. కొత్త వ్యక్తులు, కొత్త సంభాషణ, కొత్త ఆలోచన, కొత్త యువకులు, యువరక్తం, వీళ్ళెవరు మనతో ఉన్నారా? ఎట్లాంటి సందర్భంలో మనం ఈ చర్చలను ముందుకు తీసుకొస్తాం? నిజంగానే అప్పుడున్నటువంటి పౌరస్పందన వేదికలో ఉన్న 9 మందిలో ఒకరిద్దరు మరణించి ఉండొచ్చు, కానీ మిగతా వాళ్ళు ఇవాళ మళ్ళీ చర్చలకు వస్తారా? చర్చలకు మధ్యవర్తిత్వం చేస్తారా? లేదు నిలబడతారా? లేదు పీస్ ఇనిషియేటివ్ కమిటీలో ఉన్నటువంటి 10 మంది మనతోటే ఉన్నారా? ఉన్న వాళ్ళలో 4 ఉన్నారా? ఇట్లా అనేక వైరుధ్యాల మధ్య, అనేక సామాజిక మార్పుల తర్వాత ఇవాళ మనమే చర్చలు అంటున్నాం. నిజానికి అప్పుడు కూడా 2 సందర్భాల్లో చర్చల ప్రస్తావన వచ్చింది. చంద్రబాబు నాయుడు అలిపిరి తర్వాత ఆయన కూడా ఒక కమిటీ వేసి చర్చలు జరుపుతామన్నాడు, మాతోటి కూడా మాట్లాడాడు. తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత జరిగింది. ఇవి 2 రావడానికి కారణం ఏమిటంటే అవతలి పక్షం కూడా చాలా బలంగా ఉంది. అవతలి పక్షం అంటే నంబర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లాగా బలంగా ఉండడం కాదు. ప్రజల గుండెల్లో వాళ్ళు ఉన్నారు, ప్రజల ఆలోచనల్లో వాళ్ళు ఉన్నారు, ప్రజల కష్టాలలో వాళ్ళు ఉన్నారు, ప్రజల కన్నీళ్ళల్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రజలు వాళ్ళతో ఉన్నారు. కాబట్టి రాజకీయ పార్టీలకు, పాలక వర్గాలకు చర్చలు అప్పుడు అవసరమైంది. రెండవది, అప్పుడు చంద్రబాబు నాయుడుకు సంబంధించిన విశ్వరూపాన్ని చూసినాం మనం. చంద్రబాబు అంటే ఏవగింపు, ఆయన సంస్కరణలు అంటే ఏవగింపు ప్రజల్లో కూడా ఉన్నటువంటి కాలం. అనేక రూపాలలో వాటికి ప్రజలు నాయకత్వాన్ని తయారు చేసుకొని పోరాడుతున్నటువంటి కాలం. అటువంటి కాలంలో సహజంగానే కాంగ్రెస్ పార్టీ ప్రజల ముసుగుతోటి చర్చలు జరుపుతామని చెప్పేసి వచ్చినాయి. నేను రాజశేఖర రెడ్డి మనస్ఫూర్తిగా చర్చలు జరిపిండు. దానికి ఒక ప్రాతిపదిక ఉన్నది, ఆయనకు ఒక సిద్ధాంతం ఉన్నది, ఆయనకు ఒక దృక్పథం ఉన్నది, ఆయనకు ఒక ఎజెండా ఉన్నదని నేను అనుకోవడం లేదు. చర్చలు జరుపుతామని మేనిఫెస్టోలో పెట్టడం వల్ల, అట్లా ప్రచారం చేయడం వల్ల తనకు చంద్రబాబు వ్యతిరేకత ఓటు అంతా తనకు వస్తుంది అని అనుకున్న సందర్భం అది. చాలామంది చెప్తుంటారు, ఇప్పుడున్న కాలమే గడ్డు కాలం, ఇప్పుడున్న కాలమే నరకం, ఇప్పుడున్న కాలమే మేము స్వర్గాన్ని సృష్టిస్తాం, మేము సంఖ్యలు తెంచేస్తాం, మేము స్వేచ్ఛని మీ కళ్ళ ముందట ప్రతిష్ఠిస్తాం. అట్లా జరగదు, అట్లా జరగలేదు. రాజశేఖర రెడ్డి గారు కూడా ఏదో చెప్పాడు కాబట్టి, గెలిచాడు కాబట్టి, ఊళ్ళల్లో తిరిగే వాతావరణం లేదు కాబట్టి, ఊళ్ళల్లోకి ఎమ్మెల్యేలు వచ్చే అటువంటి వాతావరణం లేదు కాబట్టి ఆయన చర్చలకి మొక్కుబడిగా అంగీకరించినాడు. నేను 3 రోజుల పాటు 4 రోజుల పాటు నేను అదే గెస్ట్ హౌస్లో ఉండి చూశాను, అదే చర్చల వేదిక దగ్గర నేను ఉండి చూశాను. రాజశేఖర రెడ్డి కానీ ఆయన ప్రభుత్వానికి కానీ ఏమాత్రం చర్చలకు సంబంధించిన ఆసక్తి లేదు. కేవలం జానారెడ్డిని ముందరపెట్టి, 4-5 చిన్న చితక ఆఫీసర్లను ముందరపెట్టి, మినిట్స్ కూడా లేకుండా, ఏం జరుగుతుందో కూడా చెప్పకుండా, ఏదో 4 రోజుల పాటు మీరేమనుకుంటున్నారు, మీరేం చేస్తారు అవన్నీ వినడానికి తప్ప వెందుకు పనికొచ్చినటువంటి చర్చలు కాదు. చివరగా భూముల సమస్య కావచ్చు, ఆయుధాల సమస్య కావచ్చు, మిగతా సమస్యలు కావచ్చు, ఇవన్నీ వచ్చేసరికి ఇక్కడ పోయేటప్పుడు మామూలుగా ఉన్న రాజశేఖర రెడ్డి వైజాగ్లో దిగిన తర్వాత తన విశ్వరూపాన్ని చూపించేసి చర్చల్లో సపరేట్గా మడుచుకొని పోండి అనే మాట మాట్లాడినాడు. ఏమాత్రం స్టేట్కు ఆ కాలంలోనే అంత భయస్థులైనటువంటి రాజ్యానికి, ప్రజలు బలవంతులుగా ఉన్నటువంటి కాలంలోనే అట్లుంటే, మనం ఇందాక చెప్పినట్టు ప్రజలు అనేక గందరగోళాలలో ఉన్నటువంటి ఈ కాలంలో అసలు తను మనిషే కాదు, ఒక దైవ సంభూతుణ్ణి, దేవుడితో సమానమైనటువంటి వారిని చెప్తున్నటువంటి పాలకుడు ఈ చర్చల ప్రస్తావనని ఎందుకు వింటాడని అనుకోవాలి మనం. తేదీలతో నిర్ణయించి చాలా చూశాను నేను. చాలామంది ప్రధానమంత్రుల్ని, నా వయసు ఇప్పుడు 60 సంవత్సరాలు, చాలామంది ముఖ్యమంత్రుల్ని చూసినాను. కానీ భారతీయ పౌరులు
అది అస్సాంలో ఉండొచ్చు, పంజాబ్లో ఉండొచ్చు, లేదా ఈశాన్య రాష్ట్రాలలో ఇంకెక్కడైనా ఉండొచ్చు. భారతీయ పౌరులుగా ఉన్నటువంటి ఒక సిద్ధాంతంతో పోరాడుతున్నటువంటి వాళ్ళని భద్రతా దళాలు చంపేస్తే హర్షం వ్యక్తం చేసినటువంటి ప్రధానమంత్రి నేను ఇప్పటివరకు చూడలేదు. ఆయన ట్విట్టర్లో హర్షం వ్యక్తం చేసినాడు ప్రజల్ని చంపినందుకు. అటువంటి కాలంలో ఫలానా డేట్ కల్లా మీ మొత్తం మందిని అంతం చేస్తాం అని చెప్తున్నటువంటి కాలంలో కనీసం అప్పుడు ఎంఎన్ రావు లాంటి న్యాయమూర్తులు ఉండేటువంటి వాళ్ళు అయ్యే ఈ చర్చలు అనేటువంటి సమస్యను పరిష్కరించడానికి ఉపయోగపడేటువంటి వాళ్లకు పనికొస్తాయి, లేదా సమస్యల పరిష్కారానికి పనికొస్తాయి అని చెప్పేటువంటి పరిస్థితి ఉండేటువంటిది. ఇవాళ కోర్టులు, మేధావి వర్గం, పత్రికలు ముఖ్యంగా వీళ్ళందరూ నోరు కండ్లు మూసుకొని ఉన్నటువంటి కాలంలో జరగని యుద్ధాన్ని జరిగినట్టుగా చిత్రీకరిస్తున్నటువంటి కాలంలో కాల్పులు ఎప్పుడు జరిపారో ఎప్పుడు విరమిస్తున్నారో తెలియనటువంటి సందర్భంలో ఇవాళ ప్రతిరోజు అంతర్భాగంగా దేశం లోపల అంతరంగికంగా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి, హింస జరుగుతూనే ఉన్నది, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. కానీ మునుపున్నటువంటి ప్రజాస్పందన కనిపిస్తున్నదా? ఎక్కడ మనం విఫలమైపోయినామనేటువంటి విషయాన్ని కూడా మనం పరిగణలోకి, ఇప్పుడున్నటువంటి వాతావరణం ఏమిటి అనేది కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను యుద్ధతంత్ర నిపుణుడిని కాదు, కానీ వాతావరణం అనుకూలంగా లేనప్పుడు 4 అడుగులు వెనకేయడంలో తప్పేం లేదు. మళ్ళీ ఒక దీంతో రావచ్చు అనేటువంటి సూత్రాన్ని ఎక్కడ చదివినటువంటి వాడు ఖచ్చితంగా ఈ వాతావరణం తొలగిపోయేంతవరకైనా ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం ఏర్పడేదానికైనా విద్యావంతులు ఉండొచ్చు, మేధావులు ఉండొచ్చు. ఇప్పుడు నిజానికి తెలంగాణ ఉద్యమము, అనేక ఉద్యమాల తర్వాత వాటికి పెద్ద గౌరవం కూడా లేకుండా పోతుంది. విద్యార్థులు, మేధావులు, విద్యావంతులు, మేధావులు ఇట్లాంటి విషయాలలో. కానీ కన్సర్న్డ్ పీపుల్ ఉన్నారని నేను అనుకుంటున్నాను. నేను ఇంకా ప్రజల్లో ఇంకా ఆ బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు, ఆ గౌరవం ఉన్నటువంటి వాళ్ళు, లేదా ఆ సమస్యల పట్ల ఒక సానుభూతి అనను కానీ ఒక భాగస్వామ్యం ఉన్నటువంటి వాళ్ళను మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను 40 సంవత్సరాలు ప్రయాణం చేసినాను రకరకాల దశల్లో ఇక్కడ. కానీ ఎప్పుడు కూడా ఒక ఐక్యత అనేటువంటిది, లేదా ఒక భాగస్వామ్యం అనేటువంటిది, మనం అనేటువంటిది ఇది ఉండకపోవడం ఒక పెద్ద లోపమని అనిపిస్తుంది నాకు. అంటే మళ్ళీ కొంత మన ఆలోచనలను కూడా పునర్నిర్వచించుకొని నిజంగానే శాంతి కావాలి, శాంతితోటే పురోగతి కూడా సాధ్యమవుతుంది. ఎవరో చెప్పినట్టుగా శాంతి కూడా యుద్ధంలో, యుద్ధ తంత్రంలో, యుద్ధ వ్యూహంలో భాగమే. కాబట్టి ఆ శాంతి కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేయాలి, అందరూ ప్రయత్నం చేయాలి, అందరూ కలిసి ప్రయత్నం చేయాలి. కనీసం దీనికోసమైనా రకరకాల అహాలు, ఇగోలు, ఆంతరంగిక సమస్యలు వీటిని పక్కన పెట్టి ప్రజలు ఏమనుకుంటున్నారో వింటే వారిని కూడా భాగస్వాములు చేసుకుంటే ఖచ్చితంగా ఈ లక్ష్యం నెరవేరుతుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మిత్రులకి, ఒక ముఖ్యంగా మా ఉస్మానియా పూర్వ విప్లవ విద్యార్థులకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.